హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా మలయాళం లాంగ్వేజ్‌లో ఒక మంచి ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్‌తో వచ్చిన అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'మదనోత్సవం' మూవీ స్టోరీ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీని ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే రోడ్డు పక్కన ఒక కారు యాక్సిడెంట్ అయినట్లు ఆ కారు చుట్టూ మీడియా రిపోర్టర్స్ అందరూ చేరుకొని లైవ్ న్యూస్ రిపోర్టింగ్ చేస్తూ ఉంటారు. అయితే రిపోర్టర్స్ ఆ ఇన్సిడెంట్ గురించి చెప్తున్న దాన్ని బట్టి నిజానికి అక్కడ జరిగింది యాక్సిడెంట్ కాదు. ఆ కారులో అధిక మొత్తంలో ఉన్న డబ్బు దొంగతనం జరిగి ఉంటుంది అని. ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే ఆ కారులో అధిక మొత్తంలో డబ్బు ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్‌కు తీసుకెళ్తూ ఉండగా కొంతమంది ఈ విషయం తెలుసుకొని దారి మధ్యలో ఆ కారుపై అటాక్ చేసి యాక్సిడెంట్ చేసి కారులో ఉన్న డబ్బు మొత్తం దొంగతనం చేసుకొని పారిపోయి ఉంటారు. నిజానికి దొంగతనం కాబడినది దాదాపు 2,00,00,000 డబ్బు. అదంతా బ్లాక్ మనీ. సిటీలో మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ జరగబోతూ ఉంటాయి. దాంతో యాజ్ యూజువల్‌గా పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్స్‌లో గెలవడానికి ప్రజల ఓట్లు తమకే వేసేలా వారిని సంతోషపరచడానికి ఈ బ్లాక్ మనీ వారికి పంచడానికి తీసుకెళ్తూ ఉంటారు. ఈ విషయం తెలిసిన మీడియా వారు అన్ని టీవీ ఛానల్స్‌లో ఇదే న్యూస్ చూపిస్తూ ఉంటారు. దాంతో పోలీసులు ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా సిటీ మొత్తం ఆ రోజు నుండి స్ట్రిక్ట్‌గా అన్ని వెహికల్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంటారు. దాంతో అన్ని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు తమ డబ్బును ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్‌కి ఎలా తీసుకెళ్లాలా, ప్రజలకి డబ్బును ఎలా చేరవేయాలా అని టెన్షన్ పడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్‌లో బీడీఎఫ్ రైవల్ అనే పొలిటికల్ పార్టీ లీడర్ అయిన మదానన్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఇప్పుడు కారులో తీసుకెళ్తుండగా దొంగతనం కాబడిన 2,00,00,000 డబ్బు మదానందే. తను పేరుకే రాజకీయ నాయకుడు. కానీ నిజానికి తను మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. ఇంకా మదానన్ మనుషులు ఆ డబ్బు దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకొని తీసుకొని రాగా మదానన్ తనతో "నా డబ్బు ఎక్కడ దాచావు చెప్పు" అని అడగ్గా మొదట తను దొంగతనం చేయలేదు అంటాడు. దాంతో మదానన్‌కి కోపం వచ్చి తనని కొట్టి తన గన్ గురిపెట్టి బెదిరించగా డబ్బు ఎక్కడ దాచింది చెప్తాడు. నిజం తెలుసుకున్న మదానన్ తన గన్‌తో తనని షూట్ చేసి చంపేస్తాడు. అలాగే తన మనుషులతో "నన్ను మోసం చేయాలని చూస్తే వారికి కూడా ఇదే గతి" అని చెప్పి నవ్వుతాడు. సీన్ కట్ చేస్తే మన మూవీలో మరొక మెయిన్ క్యారెక్టర్ అయిన హీరో మదనన్ని చూపిస్తారు. అయితే ఈ మదనన్ పొలిటీషియన్ కాదు, ధనవంతుడు కాదు. ఈ మదనన్ ఒక సాధారణ వ్యక్తి. మదనన్ పేరెంట్స్ తన చిన్నతనంలోనే చనిపోయి ఉంటారు. అప్పటి నుండి మదానన్ని తన అత్తయ్యనే పెంచి ఉంటుంది. అలా అప్పటి నుండి మదానన్ తన అత్తయ్యతోనే ఉంటాడు. ఇంకా మదానన్ చేసే పనేంటంటే చిన్న కోడి పిల్లలకి కలర్స్ వేస్తూ కలర్ కోడి పిల్లలు అమ్ముతూ ఉంటాడు. మదానన్‌కి ఫిక్స్డ్ జాబ్ అంటూ ఏమీ ఉండదు. కోడి పిల్లలకి కలర్స్ వేసి అమ్మటమే తన పని. ఇంకా మిగతా టైం అంతా ఖాళీగా పడుకొని ఉంటాడు. ఒకరోజు ఉదయం మదానన్ నిద్రపోతూ ఉండగా అప్పుడే తన అత్త అక్కడికి వచ్చి "రేయ్ మదానన్ నిద్రలేరా? ఇంకా రోజంతా ఇలాగే నిద్రపోతూ ఉంటావా? త్వరగా లేచి వెళ్ళి రెడ్ బనానాస్ కొని తీసుకొని రా" అని మదానన్ని లేపగా అదంతా వింటున్న మదానన్ మాత్రం తన మాటలు వింటూ మరింత నిద్రలోకి జారుకుంటాడు. అది చూసిన తన అత్తకి మరింత కోపం వచ్చి మదానన్ని తిట్టడం స్టార్ట్ చేస్తుంది. ఆ తిట్లు విన్న మదానన్ ఆటోమేటిక్‌గా నిద్రలేస్తాడు. అప్పుడే మదానన్‌తో తన అత్త 3 రోజుల నుండి చెప్తున్న రెడ్ బనానాస్ తీసుకురమ్మని అసలు నా మాటలు నీ చెవిన పడుతున్నాయా అనగా దానికి మదానన్ "అసలు రెడ్ బనానాస్ కిలో ఎంత రేటున్నాయో తెలుసా? 4 కోడి పిల్లల్ని అమ్మితేనే కిలో రెడ్ బనానాస్ వస్తాయి. బయట కోడి పిల్లల్ని ఫ్రీగా ఇస్తాను అన్నా సరే ఎవరూ తీసుకోవట్లే" అంటాడు. అలా మదానన్ ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ తిని కోడి పిల్లల్ని అమ్మటానికి బయలుదేరతాడు. నెక్స్ట్ సీన్‌లో అలా ఊరంతా తిరిగినా ఎవ్వరూ ఒక్క కోడి పిల్లను కూడా కొనరు. దాంతో మదానన్‌కి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే తనకి తన బెస్ట్ ఫ్రెండ్ అయిన మోహన్ గుర్తొచ్చి తన ఇంటికి బయలుదేరతాడు. ఇంకా మోహన్ చెట్లు ఎక్కి చెట్లు కట్ చేసే పని చేస్తూ ఉంటాడు. మోహన్‌కి భార్య అండ్ కూతురు ఉంటారు. మోహన్ కూడా డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఇంటి రెంట్ కట్టడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అయితే మోహన్‌కి మదానన్ అంటే చాలా ఇష్టం. అలా మదానన్ మోహన్ ఇంటికి వెళ్ళి తనని కలిసి తనతో మాట్లాడతాడు. అప్పుడే మదానన్ మోహన్‌తో "రేయ్ మోహన్, మా అత్త స్టమక్ ప్రాబ్లమ్ గురించి నీకు తెలుసు కదా! తన ప్రాబ్లమ్ తగ్గాలి అంటే తనకి ఎవరో రెడ్ బనానాస్ తినమని చెప్పారంట. అందుకే నన్ను కొనుక్కొని తీసుకురమ్మని చెప్పింది. అయితే ఈరోజు ఒక కోడి పిల్లని కూడా ఎవ్వరూ కొనలేదు. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. మీ ఇంటి వెనక తోటలో నువ్వు రెడ్ బనానాస్ చెట్లు వేశావు కదా! పండ్లు కూడా కాసాయి. వాటిని కట్ చేసి నాకు ఇస్తావా అని అడగ్గా అది విన్న మోహన్ నవ్వి వాటిని అడగడానికి నా దగ్గర అంత ఇబ్బంది పడుతున్నావా? నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్‌విరా అని తన భార్యతో కత్తి ఈపించుకొని ఇద్దరూ చెట్టు దగ్గరికి వెళ్తారు. మోహన్ మదనన్ని కిందనే ఉండమని చెప్పి తను చెట్టు ఎక్కి పళ్ళు కోయబోతూ కాలు జారి కింద పడిపోతాడు. అది చూసి మదనన్ షాక్ అయ్యి గట్టిగా అరవడంతో మోహన్ భార్య, కూతురు అందరూ అక్కడికి చేరుకుంటారు. అయితే మోహన్ తలకి గాయం అవ్వడంతో తనని హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి అనుకోగా మోహన్ మదనన్‌తో "నేను చనిపోతానని నాకు తెలుస్తుందిరా. అందుకే నాకు మాట ఇవ్వు. నా భార్య, కూతుర్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి" అని మదనన్‌తో మాట తీసుకుని మోహన్ చనిపోతాడు. దాంతో అందరూ
అందరూ చాలా బాధపడతారు. ఇంకా అదే రోజు మోహన్‌కి అంత్యక్రియలు కూడా పూర్తి చేస్తారు. మోహన్ భార్య అండ్ కూతురు చాలా బాధపడుతూ ఉంటారు. అదంతా చూస్తున్న మదానంద్ అక్కడే పడి ఉన్న రెడ్ బనానాస్‌ని చూసి అసలు ఇదంతా నా వల్లే జరిగింది. మోహన్ చనిపోవడానికి ఒక రకంగా నేనే కారణమని చాలా ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం సంజు అనే వ్యక్తి మోహన్ భార్య అయిన నవ్య వాళ్ళ అమ్మని తీసుకుని నవ్య ఇంటికి బయలుదేరతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే సంజుకి నవ్య అంటే చాలా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు నవ్య భర్త మోహన్ చనిపోవడంతో తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉంటాడు. అందుకే నవ్య అమ్మతో మీరు ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నారో నాకు బాగా తెలుసు. నవ్యాని అలాగే ఒంటరిగా వదిలేస్తే తను జరిగిందే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అందుకే మీకు ఇష్టమైతే నవ్యాని నేను పెళ్లి చేసుకుంటాం అనుకుంటున్నా అనగా అదంతా విన్న నవ్య అమ్మ కూడా తనకి ఇష్టమే అంటుంది. కానీ నవ్యాని అడగాలి అంటుంది. అలా సంజు అండ్ నవ్య అమ్మ వారి ఇంటికి చేరుకుంటారు. అప్పుడే సంజు నవ్యతో తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా అని అదే విషయం గురించి చెప్తాడు. అది విన్న నవ్యకి చాలా కోపం వస్తుంది. సంజుతో నీ ఫ్రెండ్ మోహన్ బ్రతికి ఉన్నప్పుడు మేము ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి కూడా రాని నువ్వు ఇప్పుడు నా భర్త చనిపోయాక నన్ను నా కూతుర్ని సంతోషంగా చూసుకుంటాను అంటున్నావా? నీలాంటి ఆశావాదిని నమ్మి జీవితం కొనసాగించడం కన్నా ఒంటరిగానే ఉండగలను అని తనని తిట్టి తనని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఇంకా అదంతా చూస్తున్న మదానంద్ బాగా ఆలోచించి నవ్య అండ్ తన కూతురు ఈ అద్దె ఇంట్లో ఉంటూ కష్టాలు అనుభవించడం ఇష్టం లేక మోహన్ చావుకి తనే కారణమని, అందుకే ఇప్పుడు మోహన్ భార్య కూతురు బాధ్యత తనదే అని నవ్యకి నచ్చజెప్పి నవ్య అండ్ తన కూతురిని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. అలా మదానంద్ నవ్య అండ్ తన కూతుర్ని ఇంటికి తీసుకుని రాగా వారిని చూసిన మదానంద్ అత్త షాక్ అయ్యి మదానంద్ తనకి చెప్పకుండానే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు అనుకుని మదానంద్పై సీరియస్ అవుతుంది. అలాగే ఏదైతే ఏంటిలే అమ్మాయి చాలా బాగుంది, ఇంతకీ ఈ చిన్నపిల్ల ఎవరు అని అడుగుతుంది. అది విన్న మదానంద్ తన అత్తని పక్కకు తీసుకుని వెళ్ళి తను నా భార్య కాదు, తను నా ఫ్రెండ్ భార్య అండ్ కూతురు, నా ఫ్రెండ్ చనిపోయాడు అందుకే తనని మన ఇంటికి తీసుకుని వచ్చాను అనగా దానికి తన అత్త మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అంటుంది. దానికి మదానంద్ అసలు ఇదంతా నీ వల్లే జరిగింది, నీ రెడ్ బనానాస్ కోసమే మోహన్ చెట్టు ఎక్కి కొయ్యబోతూ కిందపడి చనిపోయాడు. మోహన్ చావుకి మనమే కారణం. అందుకే ఇక మీదట తన భార్య కూతురు ఇద్దరు మనతో పాటే మన ఇంట్లోనే ఉంటారు. వారి బాధ్యత ఇప్పుడు నాది అంటాడు. అదంతా విన్న తన అత్తకి అది ఇష్టం లేకపోయినా సరే మదనన్ కోసం అప్పటికి సరే అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే ఆ రోజు నుండి నవ్య అండ్ తన కూతురు మదనన్ ఇంట్లోనే ఉంటారు. అయితే మదనన్ అత్తకి మాత్రం నవ్య వారి ఇంట్లో ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నవ్యకి ఆల్రెడీ పెళ్ళయ్యి కూతురు కూడా ఉంది. అలాంటి నవ్య ఒక మగాడి ఇంట్లో తనతో కలిసి ఎలా ఉంటుంది అని. అందుకే నవ్య మీద కోపంతో ప్రతి చిన్న విషయానికి నవ్యాని తిడుతూ ఉంటుంది. ఇంకా అలాగే పెళ్ళైన అమ్మాయి ఇంట్లో ఉంచుకుంటే ఊర్లో వాళ్ళు ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుకుంటారు అని మదనంతో చెప్పగా మదనన్ మాత్రం ఎవరు ఏమనుకున్నా మనకేంటి అని ఎవరి మాటలు పట్టించుకోడు. మోహన్కి ఇచ్చిన మాటనే గుర్తు చేసుకుంటాడు. ఇంకా అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. మదనన్ రోజు రోజుకి నవ్యాని ఇష్టపడడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా నవ్యకి కూడా మదనన్ మంచితనం నచ్చి అలాగే తన భర్త మదనన్కి చెప్పిన మాట గుర్తు చేసుకొని తను కూడా మదనన్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. అలా ఇద్దరు ఒకరికొకరు నచ్చడంతో ఒకరోజు బాగా ఆలోచించిన నవ్య మదనన్ దగ్గరికి వచ్చి తనతో మనమిద్దరం పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలు పెడదామా అని అడగ్గా అది విన్న మదనన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఓకే అని చెప్పి అదే విషయం తన అత్తకి చెప్పి మరుసటి రోజు ఇద్దరు పెళ్లి చేసుకుని భార్యాభర్తలు అవుతారు. ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అది చూసిన తన అత్త కూడా సంతోషిస్తుంది. అయితే మదనన్ అండ్ నవ్య భార్యాభర్తలు అవుతారు. కానీ నవ్య కూతురు మాత్రం మదనాన్ని ఇంకా అంకుల్ అనే పిలుస్తూ ఉంటుంది. దాంతో మదనన్ కొంచెం ఫీల్ అవ్వగా అది చూసిన నవ్య తనతో మనమిద్దరం దగ్గరయ్యి నువ్వు తనకి క్లోజ్ అయితే నెమ్మదిగా తనే నిన్ను నాన్న అని పిలుస్తుందిలే అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో ఆ రోజు నుండి మదనన్ చిన్నుతో తనని నాన్న అని పిలిపించుకోవాలని ఫిక్స్ అయ్యి చిన్నుతో ప్రేమగా ఉంటూ తను అడిగినవన్నీ ఇస్తూ తనతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు. అయితే ఎంత చేసినా కానీ చిన్ను మదనన్ని నాన్న అని పిలవదు, అంకుల్ అనే పిలుస్తూ ఉంటుంది. దాంతో బాగా ఆలోచించిన మదనన్ ఒకరోజు చిన్నుని స్కూల్కి తీసుకెళ్లేటప్పుడు తనకి అర్థమయ్యేలా చెప్పాలి అని చిన్న ఎగ్జాంపుల్ చెప్తూ చూడు చిన్ను, మన ఇంట్లో ఉన్న పాత స్కూటీ చెడిపోయింది అనుకో, అప్పుడు కొత్త స్కూటీ తెచ్చుకున్నామనుకో, అప్పుడు మనం ఆ కొత్త స్కూటీని కూడా స్కూటీ అనే పిలుస్తాం కదా, అలాగే నన్ను అనుకోవాలి అనగా అది విన్న చిన్ను మాత్రం మా నాన్న ప్లేస్ని ఎవరికి ఇవ్వలేను అంటుంది. అది విన్న మదనన్కి తను ఇంకా ఎంత ప్రయత్నించినా వేస్ట్ అని చిన్ను తనని నాన్న అని పిలవదని ఫీల్ అవుతాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు ఉదయాన్నే మదనన్ కోడి పిల్లల్ని అమ్మటానికి స్కూటర్పై ఇంటి నుండి బయలుదేరగా అలా కాస్త ముందుకు వెళ్ళగానే అనుకోకుండా స్కూటర్ టైర్ స్కిడ్ అయ్యి స్కూటర్తో సహా మదనన్ కింద పడిపోతాడు. ఆ సౌండ్ విన్న చిన్ను ఇంటి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి మదనన్ కింద పడిపోయి ఉండడం చూసి గట్టిగా అమ్మ నాన్న కింద పడిపోయాడని గట్టిగా అరుస్తుంది. దాంతో నవ్య బయటికి వచ్చి చూడగా చిన్ను మొదటిసారి తనని నాన్న అని పిలవడంతో మదనన్ కింద పడి తనకు అయిన గాయాలు కూడా లెక్క చేయకుండా హ్యాపీగా ఫీల్ అవ్వగా నవ్య కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా తమ భార్యాభర్తలుగా తమ కూతురు కూడా యాక్సెప్ట్ చేసినందుకు. ఇంకా చిన్ను నాన్న అని పిలవడంతో మదనన్ ఈరోజు
రోజు రాత్రికి తమ ఫస్ట్ నైట్ అని ఇంటికి వచ్చేటప్పుడు పూలు తీసుకుని వస్తాడు. అలా నవ్యకి పూలు చూపించి ఈ రోజు తమ మొదటి రాత్రి అని అలా ఇద్దరు ఎంతో సంతోషంగా తమ గదిలోకి వెళ్ళబోగా అదే టైంకే మదనన్కి మామ వరుస అయ్యే చిందన్ మదనన్ ఇంటికి వచ్చి మదనన్తో నీతో ఒక అర్జెంట్ వర్క్ ఉంది, నువ్వు వెంటనే ఇప్పుడు నాతో పాటు రావాలి, వెళ్దాం పదా అంటాడు. అది విన్న మదనన్ తన భార్య నవ్యతో మొదటి రాత్రి జరుపుకోవాలి అని ఎంతో సంతోషంగా ఉంటే ఇలాంటి టైంలో రమ్మంటున్నాడు అని, మామ నేను రేపు ఉదయాన్నే నీతో పాటు వస్తాలి అంటాడు. కానీ తన అత్త అండ్ చిందన్ ఫోర్స్ చేయడంతో మదనన్కి మరో దారి లేక ఒక్క నిమిషమని వారికి చెప్పి నవ్య దగ్గరికి వెళ్ళి నాతో ఏదో అర్జెంట్ వర్క్ ఉందంట, నేను అలా వెళ్ళి ఇలా వస్తా, నువ్వు మాత్రం పడుకోకు, నేను త్వరగా వస్తా అని చెప్పి అలా చిందన్తో పాటు వెళ్తాడు. అయితే చిందన్ మదనన్ని ఒక పొలిటికల్ పార్టీ ఆఫీస్కి తీసుకుని వెళ్తాడు. ఆ పార్టీ పేరు అన్నా పార్టీ. ఇంకా గ్యాంగ్స్టర్ అండ్ పొలిటీషియన్ అయిన ఆ మదనన్ పార్టీ పేరు రైవల్ పార్టీ. ప్రస్తుతం ఆపోజిట్లో ఉన్న అన్నా పార్టీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా రైవల్ పార్టీని ఓడించాలి అనుకుంటూ ఉంటారు. అందుకే ఒక ప్లాన్ ఆలోచిస్తారు. అదేంటంటే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో రౌడీ పొలిటీషియన్ అయిన మదనన్ నిలబడే ప్లేస్లో తనకి ఆపోజిట్గా అన్నా పార్టీ నుండి మన హీరో మదనన్ని డమ్మీ క్యాండిడేట్గా నిలబెట్టాలి అని ఫిక్స్ అవుతారు. ఎందుకంటే ఇద్దరి పేర్లు ఒకటే. ఎలక్షన్స్లో రౌడీ పొలిటీషియన్ మదనన్కి ఆపోజిట్గా అన్నా పార్టీ నుండి నామినేషన్ వేయించి ప్రచారమేమీ చేయకుండా ఉంటే పోలింగ్ రోజు ఓటర్స్ ఇద్దరి పేర్లు ఒకటే ఉండడంతో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఓట్లన్నీ ఫ్రీగా మన హీరో మదనన్కి పడతాయి అనేది అన్నా పార్టీ వాళ్ళ ప్లాన్. అదే ప్లాన్ గురించి అన్నా పార్టీ సెక్రటరీ మదనన్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అది విన్న మదనన్ కూడా మరో దారి లేక ఓకే చెప్పడంతో అన్నా పార్టీ తరపున రౌడీ పొలిటీషియన్కి ఆపోజిట్గా నామినేషన్ వేయిస్తారు. అలా ఆ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మదనన్ ఇంటికి బయలుదేరుతాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే అదే అన్నా పార్టీ వాళ్ళు ఇద్దరు కిడ్నాపర్స్తో మదనన్ని కిడ్నాప్ చేయించి ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్లి బంధిస్తారు. అదంతా చూస్తున్న మదనన్కి తనని ఎలక్షన్స్లో నిలబెట్టిన సేమ్ పార్టీ వాళ్ళే తనని ఎందుకు కిడ్నాప్ చేయించారు అని ఆలోచనలో పడతాడు. నిజానికి రైవల్ పార్టీ మదనన్కి అన్నా పార్టీ వాళ్ళు వేసిన ఈ ప్లాన్ గురించి తనకి ఆపోజిట్గా నిలబెట్టిన సేమ్ తన పేరే ఉన్న మదనన్ గురించి తెలిస్తే అన్నా పార్టీ మదనన్ని ఎలాగైనా పట్టుకొని బెదిరించి భయపెట్టి నామినేషన్ విత్డ్రా చేయిస్తారు. వారి మాట వినకపోతే రైవల్ పార్టీ మదనన్ తన మనుషులతో అన్నా పార్టీ మదనన్ని చంపే ఛాన్స్ కూడా ఉంది అని ఆలోచించి అందుకే అన్నా పార్టీ వాళ్ళు ముందు జాగ్రత్తగా మదనన్ని అన్నా పార్టీ తరపున డమ్మీ క్యాండిడేట్గా నామినేషన్ వేయించాక తనకి ఏమీ జరగకుండా తన గురించి ఎవరికి తెలియకుండా వాళ్లే కిడ్నాప్ చేయించి పోలింగ్ రోజు దాకా సేఫ్గా సీక్రెట్ ప్లేస్లోనే ఉండమని చెప్తారు. అయితే మదనన్కి మాత్రం తను ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి తన భార్య నవ్యాని కలవాలి అని వెయిట్ చేస్తూ ఉంటాడు. సీన్ కట్ చేస్తే ఇదిలా ఉంటే అన్నా పార్టీ వాళ్ళ ప్లాన్ గురించి వాళ్ళ పార్టీ నుండి తనకి ఆపోజిట్గా నిలబెట్టిన మదనన్ గురించి రైవల్ పార్టీ మదనన్కి తెలిసి తన మనుషులతో వాడిని ఎక్కడ ఉన్నా పట్టుకొని తీసుకుని రండి, లేదంటే వాడిని చంపేయండి అని తన మనుషులతో చెప్పడంతో రైవల్ పార్టీ మదనన్ మనుషులు అన్నా పార్టీ మదనన్ కోసం సిటీ మొత్తం వెతుకుతూ ఉంటారు. మరో పక్క అన్నా పార్టీ మదనన్ తన భార్య కూతురు అత్త గురించే ఆలోచిస్తూ వారిని చూడాలని ఫిక్స్ అయ్యి ఒకరోజు కిడ్నాపర్స్ మదనన్ని బైక్ పై పార్టీ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్తూ ఉండగా వారి నుండి తప్పించుకుని పారిపోవాలని ట్రై చేస్తాడు. కానీ కిడ్నాపర్స్ తనని పట్టుకుంటారు. ఇంకా ఈ విషయాలన్నీ తెలుసుకున్న సంజు మదనన్ ఇంటికి వెళ్ళి నవ్య అండ్ తన అత్తతో జరిగిందంతా చెప్తాడు. అలాగే మదనన్ అండ్ నవ్యకి పెళ్ళయింది అని తెలిసి కూడా మళ్ళీ నవ్యాని పెళ్లి చేసుకుందామని అడగడంతో అది విన్న నవ్యతో పాటు మదనన్ అత్తకి కూడా చాలా కోపం వచ్చి సంజుని చీపురు కట్ట విరిగేలా కొట్టి తిట్టి పంపించేస్తారు. అయితే సంజు చెప్పింది గుర్తు చేసుకున్న నవ్య తన భర్త గురించి సంజు చెప్పింది నిజమా కాదా తెలుసుకోవాలి అని వెంటనే అన్నా పార్టీ ఆఫీస్కి వెళ్ళి పార్టీ సెక్రటరీని కలిసి తన భర్త మదనన్ గురించి అడగ్గా దానికి పార్టీ సెక్రటరీ నవ్యకి నిజం చెప్పకుండా మేము మదనన్ని మా పార్టీ తరపున క్యాండిడేట్గా నిలబెట్టలేదు అని, అదంతా అబద్ధమని, నిజానికి మదనన్ ఒక పని విషయమై దుబాయ్కి వెళ్ళాడు అని చెప్తాడు. అది విన్న నవ్యకి తన మాటల మీద నమ్మకం లేకపోవడంతో పార్టీ సెక్రటరీ నవ్యాని నమ్మించేందుకు కిడ్నాపర్స్ మదనన్ని బంధించిన ప్లేస్కి ఫోన్ చేసి విషయం చెప్పి కిడ్నాపర్స్తో మదనన్ తలకి గన్ పాయింట్లో పెట్టడంతో మదనన్ కూడా నవ్యతో మాట్లాడుతూ తను దుబాయ్కి ఒక పని విషయమై వచ్చాను అని, పని పూర్తవ్వగానే తిరిగి వచ్చేస్తాను అని చెప్పడంతో అది విన్న నవ్య కూల్ అయ్యి తన భర్తకి ఏమీ కాలేదు అని తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది. మరో పక్క మదనన్ కిడ్నాపర్స్తో ఇలా నన్ను ఎన్ని రోజులు బంధించి ఉంచుతారు, నేను ఇక్కడ నుండి ఎప్పుడు వెళ్ళిపోవచ్చు అని అడగ్గా దానికి కిడ్నాపర్స్ ఎలక్షన్ పోలింగ్ కంప్లీట్ అవ్వగానే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజులకి ఎలక్షన్ పోలింగ్ కంప్లీట్ అవుతాయి, రిజల్ట్స్ కూడా వస్తాయి. అన్నా పార్టీ ఏ ప్లాన్ అయితే వేసిందో అదే ప్లాన్ సక్సెస్ అవుతుంది. పోలింగ్లో ఓటర్స్ అందరూ కూడా రైవల్ పార్టీ మదనన్కి బదులు కన్ఫ్యూజ్ అయ్యి ఎక్కువ శాతం డమ్మీ క్యాండిడేట్ అయిన అన్నా పార్టీ మదనన్కి ఓట్లు వేయడంతో అన్నా పార్టీ మదనన్ 700 ఓట్ల తేడాతో గెలుస్తాడు. ఈ విషయం తెలిసిన రైవల్ పార్టీ మదనన్ కోపంతో రగిలిపోతాడు. ఇంకా ఎలక్షన్స్లో అన్నా పార్టీ గెలవడం
అయిపోవడంతో మదానంద్ తను ఇంకా ఇంటికి వెళ్ళవచ్చు అని హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ నుండి వెళ్ళాలి అనుకోగా అన్నా పార్టీ సెక్రటరీ మాత్రం తను ఇప్పుడు వెళ్ళటానికి వీల్లేదు అని ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉండాలి అని ఎంత చెప్పినా సరే మదానంద్ వారి మాటలు వినకుండా అక్కడి నుంచి వెళ్ళబోగా తన మాట వినకుంటే చంపుతామని గన్తో బెదిరించడంతో మదానంద్కి మరో దారి లేక మదానంద్ మరో 2 వారాలు అక్కడే ఉండక తప్పదు. నెక్స్ట్ సీన్లో అలా 2 వారాలు గడిచిపోతాయి. చివరికి మదానంద్ని వదిలేయటంతో మదానంద్ తన ఇంటికి వెళ్తాడు. అయితే మదానంద్ ఇంటికి వెళ్ళి చూడగా ఇంటి పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయి ఉంటాయి. ఇన్ని రోజులుగా డబ్బు సంపాదించే మదానంద్ లేకపోవడం వల్ల కోడిపిల్లల బిజినెస్ ఆగిపోయి ఇంట్లో తినడానికి కూడా ఏమీ ఉండవు. అంతేకాక మదానంద్ అత్త ఆరోగ్యం కూడా క్షీణించి మంచానికే పరిమితమయ్యి తనకి కావాల్సిన మెడిసిన్స్కి కూడా డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అదంతా చూసిన మదానంద్ ఫీల్ అవ్వగా నవ్య తన దగ్గరికి వచ్చి తనతో ఇన్ని రోజులు మీ బిజినెస్ కూడా స్టాప్ చేయించి ఆ పార్టీ వారు మీతో పని చేయించుకున్నారు కదా, అందుకే మీ పనికి ప్రతిఫలంగా ఆ పార్టీ వారినే డబ్బు అడిగి ఇప్పించుకోండి అని చెప్పడంతో అది విన్న మదానంద్ తను చేసిన పనికి తగిన డబ్బు అడగడానికి పార్టీ ఆఫీస్ దగ్గరికి బయలుదేరతాడు. అయితే దారి మధ్యలోనే మదానంద్కి తన మామ చిందన్ కనిపించి ఎక్కడికి వెళ్తున్నావని అడగ్గా మదానంద్ విషయం చెప్తాడు. అయితే ఇక్కడే మదానంద్కి తెలిసే విషయం ఏంటంటే మదానంద్ చేసిన హెల్ప్కి పార్టీ సెక్రటరీ 1,00,000 ఇవ్వమని చిందన్కి ఇవ్వగా చిందన్ ఆ డబ్బు మదానంద్కి ఇవ్వకుండా తన కూతురి పెళ్లికి యూజ్ చేసుకుని ఉంటాడు అని. దాంతో మదానంద్కి చిందన్ పై చాలా కోపం వస్తుంది. కానీ కంట్రోల్ చేసుకుని మళ్ళీ పార్టీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పార్టీ నాయకుడిని కలిసి తనకి మరికొంత డబ్బు కావాలని అడగ్గా దానికి ఆ పార్టీ నాయకుడు నువ్వు చేసిన పనికి ఆల్రెడీ 1,00,000 రూపాయలు ఇచ్చాము, నువ్వు చేసిన పనికి అదే ఎక్కువ అని చెప్పడంతో అది విన్న మదన్ చాలా సాడ్గా అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా అలా కొన్ని రోజులకి మదానంద్ అత్త ఆరోగ్యం మరింత క్షీణించి చనిపోతుంది. దాంతో మదానంద్ చాలా ఫీల్ అవుతాడు. అదంతా చూస్తున్న మదానంద్ హ్యాపీగా ఉన్న తన లైఫ్ ఇలా మారిపోవడంతో చాలా ఎమోషనల్ అవుతాడు. ఇంకా ఏదో ఒక పని చేసి డబ్బు సంపాదించాలని ఫిక్స్ అయ్యి కోడి పిల్లల్ని అమ్మే వ్యాపారం ఆపేసి కూరగాయల షాప్లో పనిచేస్తూ చాలా కష్టపడుతూ వచ్చిన డబ్బుతో నవ్యాండు తన కూతుర్ని చూసుకుంటూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. సీన్ కట్ చేస్తే ఒక రోజు ఇంతకు ముందు మదానంద్ని కిడ్నాప్ చేసి ఉంచిన నీరజ్ అండ్ ధీరజ్ మదానంద్ ఇంటికి వచ్చి తనతో నిన్ను మరో 1 నెల రోజులు కిడ్నాప్ చేసి ఉంచాలి అని డీల్ వచ్చింది అనగా అది విన్న మదానంద్కి చాలా కోపం వచ్చి వారిని కొట్టబోయే అసలు మీ వల్లే నా జీవితం ఇలా తయారైంది అంటాడు. అప్పుడే అక్కడికి నవ్య వచ్చి అతనిని ఆపి ఇప్పుడు తాము ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నామో చెప్పి మదానంద్ నవ్య చాలా ఫీల్ అవ్వగా వారి బాధ అర్థం చేసుకున్న కిడ్నాపర్స్ మీ బాధ మాకు అర్థమవుతుంది, అయితే మేము కాకపోతే ఈ డీల్ మరొకరికి ఇచ్చి నిన్ను కిడ్నాప్ చేయిస్తారు, ఈ డీల్ చేస్తే మాకు 10 లక్షలు ఇస్తారు, దీనికి ఒప్పుకుంటే ఆ వచ్చే డబ్బులో మీకు కూడా షేర్ ఇస్తామని చెప్పడంతో మదానంద్ తను కిడ్నాప్ అవ్వడానికి ఒప్పుకుంటాడు. అలా కిడ్నాపర్స్ మదానంద్ని అక్కడి నుండి తీసుకెళ్తారు. అప్పుడే మదానంద్కి తెలిసే విషయం ఏంటంటే ఇప్పుడు తనను కిడ్నాప్ చేయించింది అన్నా పార్టీ వాళ్ళు కాదు, రైవల్ పార్టీ మదానంద్ అని. అలా కిడ్నాపర్స్ మదానంద్ని రైవల్ పార్టీ మదానంద్ దగ్గరికి తీసుకెళ్తూ ఉండగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ఈ విషయం కాస్త అన్నా పార్టీ వాళ్ళకి తెలిసి వారిపై అటాక్ చేసి కిడ్నాపర్స్ని కొట్టి మదానంద్ని అన్నా పార్టీ ఆఫీస్కి తీసుకుని వెళ్తారు. అక్కడి సెక్రటరీ ద్వారా మదానంద్కి తెలిసే విషయం ఏంటంటే మదానంద్ గెలిచిన ప్లేస్లో నిలబెట్టిన తమ పార్టీ వ్యక్తిని రైవల్ పార్టీ మదానంద్ బెదిరించి చంపుతాను అనడంతో అన్నా పార్టీ వ్యక్తి తన పోస్ట్ నుండి రిజైన్ చేయడంతో ఆ ప్లేస్లో మళ్ళీ రీఎలక్షన్ జరగబోతూ ఉంటుంది అని. దాంతో ఈసారి రైవల్ పార్టీ మదానంద్ ఎలాగైనా గెలవాలని ఫిక్స్ అయ్యి హీరో మదానంద్ని పోటీ చేయకుండా కిడ్నాప్ చేయిస్తూ ఉంటాడు. కానీ ఈ విషయం తెలుసుకున్న అన్నా పార్టీ వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మదన్ని తన పార్టీ ఆఫీస్కి తీసుకుని వచ్చి తమ పార్టీ తరపున నిలబడమని అడగ్గా అది విన్న మదానంద్ ఓకే అని చెప్తాడు. కానీ దానికి బదులుగా 10 లక్షలు ఇవ్వాలి అని అడగ్గా సెక్రటరీకి మరో దారి లేక మదానంద్కి 10 లక్షలు డబ్బు ఇవ్వగా మదానంద్ ఆ డబ్బు తీసుకుని బయటికి వచ్చి కిడ్నాపర్స్తో కలిసి మళ్ళీ రైవల్ పార్టీ మదానంద్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే తన దగ్గర కూడా 10 లక్షలు డబ్బు తీసుకోవాలి అని. అయితే రైవల్ పార్టీ మదానంద్ మాత్రం తనని చూసి నీ వల్లే నేను ఎలక్షన్లో ఓడిపోయాను అని తనని కొట్టి చంపబోగా తన మనుషులు తనతో ఇది ఎలక్షన్ టైం అని, ఈ హత్య విషయం బయటికి వస్తే మీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పడంతో తను మదానంద్తో నువ్వు ఇప్పటి నుండి నా మాట వినాలి, ఈసారి నువ్వు ఎలక్షన్లో పోటీ చేయకూడదు అని కిడ్నాపర్స్తో ఎలక్షన్ అయిపోయేదాకా వీడిని సీక్రెట్ ప్లేస్లో బంధించి ఉంచండి అని చెప్పడంతో కిడ్నాపర్స్ తనని తీసుకెళ్తూ ఉండగా అప్పుడే మదానంద్ వారితో చివరిగా ఒక్కసారి నా భార్యతో మాట్లాడి వస్తా అని చెప్పి డబ్బు బ్యాగ్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళి నవ్యాని కలిసి మాట్లాడతాడు. అయితే అప్పటికే అన్నా పార్టీ వాళ్ళు కూడా మదానంద్ని కిడ్నాప్ చేయాలని అక్కడికి వచ్చి ఉంటారు. అయితే అప్పుడే నీరజ్ అండ్ ధీరజ్ అన్నా పార్టీ వాళ్ళు ఒకరినొకరు చూసుకొని మదానంద్ని కిడ్నాప్ చేయడానికే వారు వచ్చారు అని అర్థమయ్యే వారి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. అదంతా చూస్తున్న మదానంద్ డబ్బుతో తను ఇక్కడ నుండి పారిపోవడానికి ఇదే మంచి టైం అని తన ఫ్యామిలీని తీసుకుని చాలా కష్టపడి వారు చూడకుండా అక్కడ నుండి అడవిలోకి పారిపోతాడు. సీన్ కట్ చేస్తే అలా కొంతకాలం గడిచిపోతుంది. మదానంద్ మరో ప్రాంతానికి వెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బు
డబ్బుతో పెద్ద కోళ్ల ఫామ్ స్టార్ట్ చేస్తాడు. తన కింద కోళ్ల ఫామ్‌లో 200 మంది పనిచేస్తూ ఉంటారు. నీరజ్ అండ్ ధీరజ్ కూడా మదన్ అన్న దగ్గరే వర్క్ చేస్తూ ఉంటారు. అలా మదన్ అండ్ ఫ్యామిలీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే ఒకరోజు నీరజ్‌కి ఒక పొలిటికల్ పార్టీ వ్యక్తి ఫోన్ చేసి, "మీ కోళ్ల ఫామ్‌లో పనిచేసే 200 మంది వర్కర్స్ ఓట్స్ మా పార్టీకే కావాలి. దానికి బదులుగా మీకు డబ్బు కూడా ఇస్తామని రేపు మా పార్టీ నాయకుడు మిమ్మల్ని కలవడానికి అక్కడికి వస్తాడు" అని చెప్తాడు. అదంతా విన్న నీరజ్ అదే విషయం మదన్ అన్న దగ్గరికి వెళ్లి చెప్తాడు. అప్పుడే వారికి ఆ పార్టీ కొత్తగా ఆ ప్రాంతంలోకి వచ్చింది అని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్‌లో అలా కాసేపటికే ఆ పార్టీ నాయకుడు ఆ కారులో అక్కడికి వస్తాడు. తనని చూసిన మదనన్‌తో పాటు అందరూ షాక్‌లో ఉండిపోతారు. ఎందుకంటే ఆ పార్టీ లీడర్ ఎవరో కాదు, అదే రైవల్ పార్టీ మదనన్. తన పార్టీని ఈ ప్రాంతంలో కూడా గ్రో చేయడానికి అక్కడికి వచ్చి ఉంటాడు. రైవల్ పార్టీ మదనన్ కూడా తనని చూసి షాక్ అయ్యి ఇక్కడ మళ్ళీ తనకి తన పార్టీకి వీడి వల్ల ప్రాబ్లమ్స్ ఎదురు కాబోతున్నాయా అని షాక్‌లో ఉండిపోతాడు. అలా ఒకరినొకరు చూసుకుంటూ అయోమయంలో ఉండిపోగా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.